సయ్యారే సై సై సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై యమహో నియమ యమాదం చెలరేగిల్దియగ దిగతాపం నమః నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడతాళం. సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడికి స్వాగతం సుస్వాగతం. సై సై సయ్యారే సై. అందాన్ని మరింత అందంగా చూపించడమే కాకుండా గ్లామర్ కి గ్రామర్ నేర్పించిన మన దర్శకులు శ్రీ కె రాఘవేంద్రరావు గారి పాటల వెనక దాగి ఉన్నటువంటి మాటల పాఠశాల సై సై సయ్యారే దర్శకేంద్రుడి పాటల సందడికి స్వాగతం సుమస్వాగతం. మరి లెట్స్ వెల్కమ్ ద షో మ్యాన్ ఆఫ్ ది షో డైరెక్టర్ శ్రీ కె రాఘవేంద్రరావు గారు. ఈ రోజు వస్తున్నటువంటి గెస్ట్ మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకునేటువంటి టాలీవుడ్ సంప్రదాయాన్ని ఫాలో అవుతూ తన ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వెళ్తున్నటువంటి కమీడియన్ కమ్ డైరెక్టర్. ఆయనే ఇవాళ మన స్పెషల్ గెస్ట్. కామారెడ్డిలో జన్మించినటువంటి ఈయన కామాలు ఫుల్ స్టాప్లు లేకుండా ఎడతెరపి లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. నిజానికి బాగా చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికాలో స్థిరపడ్డా యాక్టింగ్ మీద డైరెక్షన్ మీద బాగా మనసు లాగేసి ఇండియాకి వెనక్కి వచ్చేశారు. వెన్నెల సినిమాతో నటుడిగా మారాడు. వెన్నెల 1.5 తో డైరెక్టర్ అయ్యాడు. ఇప్పటి వరకు 60 సినిమాలకి పైగా నటుడిగా 2 సినిమాలు దర్శకత్వం వహించినటువంటి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్ అండ్ స్టైలిష్ కామెడీ చేయడంలో నంబర్ 1 అయ్యారు. డైరెక్టర్ గారు, విత్ యువర్ పర్మిషన్ లెట్ మీ ఇన్వైట్ వెన్నెల కిషోర్ గారు. తకధిమితాన ధింతనా తాన తెగబడు ఈడు తొందరిది కన్నా తకధిమితాన ధింతనా తాన తగువుల మారి తంతురిది రన్న కళకళలాడు మండపంలోన ఫళఫళమంటూ పెళ్లి జరిగేనా వలదను వారు వెంట పడుతున్నా వలచిన వారు మాట వినక. కిషోర్ గారు, వెల్కమ్ టు సై సై సయ్యారే. కంఫర్టబుల్ గా ఉన్నారా? సో మన సై సై సయ్యారే కార్యక్రమంలోకి వెళ్లే ముందు మీరు అమెరికాకి వెళ్ళక ముందు డైరెక్టర్ గారి సినిమాలు వాచ్ చేసేవాళ్ళ, లేకపోతే యు వర్ టూ మచ్ ఇంటూ ఇంగ్లీష్ మూవీస్, హాలీవుడ్? లేదు, నేను అన్ని మూవీస్ చూసాను సార్. బేసిక్ గా నాకు ఇప్పటికీ ఆల్ టైమ్ టాప్ 5 ఫేవరెట్స్ లో అల్లుడు గారు ఉంది సార్. ఇప్పటికి వెన్నెల కిషోర్ పేరేమో కిషోర్. వెన్నెల్లో యాక్ట్ చేశాడు కాబట్టి వెన్నెల కిషోర్ అన్నారు. నన్ను మట్టుకు నేను అడవిరాముడు తీశాను. అడవిరాముడు రాఘవేంద్రరావు, లేకపోతే జగదేకవీరుడు రాఘవేంద్రరావు, అల్లుడు గారు రాఘవేంద్రరావు అని ఎందుకంటారు? ఇతను మట్టుకే వెన్నెల కిషోర్ అని ఎందుకంటారు? మీకు ఏమన్నా క్లూ ఉందా? రాఘవేంద్రరావు గారు అనేది చాలా ఒక మంచి యూనిక్ పేరు సార్. కిషోర్ అనేది కొంచెం చాలా ఈజీలీ, అంటే చాలా మంది పెట్టుకున్న పేరు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తుంటే కిషోర్ అంటే మినిమం 3 వెనక చూస్తారు సార్, అలాంటి పేరు. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా ఇదేదో పెద్ద గొప్పగా పెట్టుకున్న పేరు కాదు సార్. మామూలుగా బండి పంపించినప్పుడు ఎవరికి పంపించాలంటే అది కిషోర్ అంటే ఏ కిషోర్, అదేనా వెన్నెల సినిమా వేసిన కిషోర్, అలా స్టార్ట్ అయింది సార్ బేసిక్ గా. అలా వెన్నెల కిషోర్ అని. సో ఇదే బెటర్ అంటావు నాకు. మీది ఓకే, సో టాకింగ్ అబౌట్ మీ ఇప్పుడు ఈ మూవీ అండి ఆనందో బ్రహ్మ. యాజ్ యూజువల్ మీరు ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ లో లాగానే ఇది కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ సినిమాలో హీరోయిన్ తాప్సీ. అవునండి, తాప్సీ గారి గురించి 5 వాక్యాల్లో చెప్పండి. తాప్సీ గారు చాలా అందంగా ఉంటారండి. తాప్సీ గారు చాలా తెల్లగా ఉంటారు. తాప్సీ గారి హెయిర్ చాలా సిల్కీ ఉంటుందండి. హెయిర్ చాలా సిల్కీ ఉంటుందా? ఎందుకు మీరు టచ్ చేసి చూసారు? కనిపిస్తుంది కదండి ఫ్లోయింగ్ ఇట్లా ఇలా. ఊరుకోండి, సిల్కీగా ఉంటుందని తెలుస్తుందా? సిల్క్ ఈజ్ అ టచ్. అది నాకు తెలియదండి. తాప్సీ ఇస్ అ గుడ్ యాక్ట్రెస్ అండి. అండ్ తాప్సీ మేడ్ ఎ ఫిల్మ్ కాల్డ్ పింక్. ఓ ఎస్. 5 వాక్యాలు. తాప్సీ పేరు వచ్చింది కాబట్టి ఆ మధ్య రాఘవేంద్రరావు గారి విషయంలో జరిగినటువంటి తాప్సీ కాంట్రవర్షియల్ ఇష్యూ ఒకటి సోషల్ మీడియాలో వచ్చింది. అయితే షూటింగ్ జరిగేటప్పుడు మీకు తాప్సీకి ఏదో జరిగిందని మీరే ఈ విషయాన్ని ట్రిగర్ చేసి ఆ కొబ్బరి చిప్ప గురించి చెప్పారని, అందుకనే తను మాట్లాడింది అని టాక్.
ఏంటి డైరెక్టర్ గారు ఫీల్ అయ్యారు. మీరు చెప్పడం వల్లే ఆ అమ్మాయి చెప్పిందని షూటింగ్ లో ఇది. అవునండి, నేను బేసిక్గా ఆ రోజు ఫస్ట్ డే ఆనంద బ్రహ్మ షూటింగ్ కదండి. సో ఆ రోజు ప్రతిసారి ఫస్ట్ డే ముందు నేను ఒకసారి గుడికి వెళ్తానండి. గుడికి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని వచ్చానండి. కొబ్బరికాయ తీసుకొని వచ్చిన తర్వాత తాప్సి గారికి ఆఫర్ చేసినప్పుడు అది చూసి నవ్విందండి. ఎందుకు నవ్వింది అని చెప్తే, ఇలాంటి స్టోరీ అలవాటు అల్లుతాను నేను మరి. అంతేగా నన్ను మాత్రం ఇలాంటి స్టోరీ అల్లుతాను అనేది మేము తీసేస్తాం. చూసారా, ఇది జరిగింది యాక్చువల్లీ. ఇప్పుడు ఇది తాప్సీ తప్పు కాదు. వెన్నెల కిషోర్ గారే ఆ కొబ్బరి చిప్ప విషయం మాట్లాడడం వల్ల ఆ అమ్మాయి తనలో ఉండేటువంటి ఆ పాత జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసుకుంది. అది అందులో గుర్తు చేసుకున్న తప్పేమో సార్. మరి ఎందుకు అంత పెద్ద నేషనల్ ఇష్యూ అయినంత ఇష్యూ అయింది అంటే నేషనల్ ఇష్యూ అవడానికి రీజన్ అది బికాస్ దట్స్ వాస్ డైరెక్టెడ్ బై యూ సార్. అదొకటి ఇట్ వాస్ డైరెక్టెడ్ బై మీ ఎవడు పట్టించుకోపోయాడు. ఆ పాట చూపిస్తే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ముట్టుకు క్యాచ్ చేయండి. డైరెక్టర్ గారి గోల్డెన్ టచ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఇంట్రడ్యూస్ అయినటువంటి హీరోయిన్ తాప్సీ చేసిన మొట్టమొదటి సినిమా జుమ్మంది నాదం మీ అందరికీ తెలిసిందే. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా 2010 7 years బ్యాక్ రిలీజ్ అయిన ఆ సినిమాలోని ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ సాంగ్ ఒకసారి చూద్దామా? ఆల్ కెమెరాస్ ఆన్ వెన్నెల కిషోర్ గారు ప్లీజ్, లెట్స్ హ్యావ్ ద సాంగ్. అది సార్ అలాగే సార్. ఇప్పటివరకు నీకేమర్థమైంది? మనోజ్కి తాప్సీ గారు అంటే చాలా ఇష్టం సార్. అని అర్థమైందా మీకు? ఆ గుమ్మడికాయ సంగతి ఏమర్థమైంది? ఫస్ట్ ఒక గుమ్మడికాయ వేసారు సార్, సడన్ గా మామైపోయి గుమ్మడికాయ ఆమె చేతిలోకి వచ్చింది సార్. నా పిక్చర్ లో యాక్ట్ చేస్తే అందంగా కనపడతారు, కొంచెం పైకి వస్తారు అనేది ఎందుకు ముద్రపడింది. అవునండి. సో మరి ఈ సినిమా జరుగుతుండగానే మీకు 3 సినిమాల ఆఫర్లు వచ్చాయి. సో హౌ డిడ్ హ్యాపెన్? KRR అంటే whoever he touches that hero, that's a Midas touch. How I don't know how we say it in Telugu. That's a Midas touch. Whoever he touches as a heroine, gold touch. Whoever he touches as a heroine is a star overnight. వాళ్ళు ఎంతో హోప్ తో మన మీద నమ్మకంతో ఈ పిక్చర్ తో సెటిల్ అయిపోతాం అని వస్తారు. దాన్ని లైట్ గా తీసుకుని నేను ఒక ఛాలెంజ్ గా తీసుకుని 3 నెలలు అమ్మాయిని ఎన్ని డ్రెస్సులు ఉంటే అన్ని డ్రెస్సుల్లో ఏ డ్రెస్సులు ఎలా ఉంటుంది, ఏ గెటప్లు ఎలా ఉంటుంది, విలేజ్ గెటప్, మోడర్న్ గెటప్, ఈ గెటప్, ఆ గెటప్, ఫోటో షూట్లు ఇవన్నీ చేసి అన్నిట్లోనూ అన్ని డ్రెస్సుల్లోనూ బాగుంది అమ్మాయి. టోటల్ గా సీన్స్ అట్లా డివైడ్ చేసామన్నమాట. ఈ సాంగ్ లో మొత్తం టోటల్ విలేజ్ అట్మాస్ఫియర్ లో అసలు ఎన్ని రకాల డ్రెస్సుల్లో ఏ హెయిర్ స్టైల్ లో ఎంత బాగుంటుంది అని చెప్పి ఎక్కువ క్లోజప్స్ ఉంటాయి. ఇందులో ఏంటంటే ఒట్టి మూమెంట్సే కాకుండా అమ్మాయి చిలిపిగా ఒక 4 కొరుక్కున్న ఎక్స్ప్రెషన్, ఊరిన సీన్ లో 4 కొరుక్కున్న ఎక్స్ప్రెషన్ ఎందుకు వస్తుంది? మంచి లాంచ్ అవకాశం వచ్చిన చోటల్లో అమ్మాయి క్లోజప్స్ ఎక్కువ వాడుతూ అడిగింది. నేను గుమ్మడికాయ గురించి చెప్పండి, ఇదేంటి ఎందుకు చెప్తారు అనుకున్నావు కదా, మనసులో అదే ఉంది. కొంచెం అవును. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నారండి. టోటల్ గా ఆ సినిమాకి ఆ అమ్మాయితో తీసిన ఫస్ట్ షాట్ అనమాట. ఓహో అదా, ఓకే ఓకే. అవుట్డోర్ లో తీసాము. గుమ్మడికాయ వాడటానికి ఉద్దేశం ఏంటంటే దిష్టి తీయటానికి గుమ్మడికాయతో దిష్టి తీస్తారు కదా. ఈ సినిమాతో ఆ అమ్మాయి సక్సెస్ఫుల్ గా అవ్వాలి అని మనస్ఫూర్తిగా అనుకుని, నిజంగా ఇది సీరియస్ గా చెప్తున్నా. కెమెరామెన్ గోపాల్ రెడ్డి కూడా చెప్పి, గోపాల్ ఇది షార్ట్ లో కూడా వాడదాం, ఉన్న షార్ట్ బయట దిష్టి తీసి పెట్టచ్చు కదా. అవును. సో మిగతా ట్రైబల్స్ అందరికి ఆ ఊరు వచ్చిన జంటను చూసి ఆ అమ్మాయి అందానికి అలా దిష్టి తీసి, జనరల్ గా నా మీద సుమగా అని మీరందరూ వేసిన జోకులు ఉంటాయి కదా, ఆయన మాట్లాడితే ఏదో కాయ పెడతాడు, అది సుమగారే ఇస్తారు సార్ చాలా. ఇది కూడా గుమ్మడికాయ పెట్టాడేంటి అనుకోనిచ్చి ఇది వేస్తాడు కొంప తీసి అని ఒక భయం కలిగించి, బట్ మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్నది ఏంటంటే ఆ అమ్మాయి లైఫ్ ఇది ఈ పిక్చర్తో సెటిల్ అయిపోవాలి అని దిష్టి తీసాను అనమాట. ముత్యాల్ బజార్ వైడూర్యాలు ఏరుకుంటాలే, వెళ్ళు ఏసుకుంటాలే, ఏం సక్కకున్నావే. All heights, I've reached big heights. కింద ఇలా అనుకున్నావు అసలు? అది అసలు ఇంపాసిబుల్ సార్. నేను అనుకోలే. ఇలా అనుకోకపోతే నువ్వు తాప్సీకి ఆ కొబ్బరి చెప్పడానికి ఇలా ఊహించుంటే చెప్పుండేవాడు కదా. ఇలా ఊహించుంటే మీరు గుమ్మడికాయ గురించి చెప్పుండేవాళ్ళు. నాకు ఇప్పుడు అర్థమైంది సార్ నేను ఎందుకు పిలిచాను. ఓకే సార్, చూసుకుందాం. ఇక్కడ వరకు ఈ పాట వెనకాల కథ కొంత తెలిసింది, తర్వాత ఏంటో చూద్దాం. మనసులో భావం ఏంటంటే అమ్మాయి రెండోసారి కూడా దిష్టి తీసి
గుమ్మడికాయ దిష్టి నిమ్మకాయ దిష్టి ఇన్ని దిష్టిలు ఉంటాయి కదా. అది ఆడియన్స్ కోరిక ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తారే, వాళ్ళ కోరిక తీర్చినట్టు అవుతుంది. నేను మనస్ఫూర్తిగా ఆ అమ్మాయి పైకి రావాలి, ఆ అమ్మాయి పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలి అని దిష్టి తీయడానికి వాడిన వస్తువులే తప్ప ఇది అయితే మామూలుగా రెగ్యులర్గా ఆరెంజో యాపిల్ ఏదో. మీరు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అక్కడ మీరు కొబ్బరి చిప్ప గురించి చెప్పింది కాదని ఆ కేసు కొట్టేసేస్తాం. 2 వర్షన్ చెప్తాను సార్. ఫస్ట్ వర్షన్ ఏంటంటే, ఒక కొబ్బరి చాలా పవిత్రమైన ఇది సార్. బేసిక్గా దాన్ని మీరు అది పగలగొట్టి పవిత్రతతో మీరు అది ఆ ప్రదేశం అంతా పవిత్రంగా చేసి ఆ కొబ్బరి లోపల ఉన్న తెల్లదనం అనేది ఉంది సార్. తెల్లదనం అనేది చాలా ఒక మంచి పీస్ సార్ అది. సో వరల్డ్ పీస్ ఇద్దాం అనుకుంటూ ఆ కొబ్బరిలో ఉన్న నీళ్ళు అనేది చాలా తీయదనం సార్. అంటే మన మాట పలుకు చాలా, మనం ఏది మాట్లాడినా చాలా తీయగా ఉండదని. సో రకంగా ఇంటర్నేషనల్ మీరు సార్ ఒక వరల్డ్కి ఒక గొప్ప మెసేజ్ ఇచ్చారు సార్ అది దానిపై. సో అందులోంచి తాప్సీ గారు రావడం అంటే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్లో మంచి సాఫ్ట్ హార్టెడ్గా తీయమైన పలుకులతో అలాంటి వాటి నుంచి పుట్టిన తాప్సీ చల్లగా ఉండాలి. మీ కేసు మరింత బలపడింది. ఇప్పుడు వర్షన్ 2.0 చెప్పండి. వర్షన్ 2.0 అంటే సార్ మీకు స్టైల్ ఉంటుంది సార్. అంతే. ఎవ్రీ టైం ఒక ఆడియన్స్ వెళ్తే రావేంద్ర గారు సాంగ్ వస్తుందంటే సాధారణంగా టిపికల్ గా సిగరెట్ తాగుతామని కాకుండా ఈసారి ఏం చేస్తారో చూద్దాం అని ఒక యాంగిల్ ఉంటుంది సార్ జెన్యున్ గా. మీ కేసు కొట్టేసేసాం. అంతే. మొత్తానికి మీరు తప్పించుకున్నారండి. అయితే మీరు కాదు చెప్పింది అనమాట ఆ కొబ్బరి చిప్ప విషయం. సంబంధం లేదండి. ఇప్పుడు ఇదే సాంగ్ ని ఈ జనరేషన్ లో ఉండేటువంటి కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఉండేటువంటి కళాకారులతో చేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. మనోజ్ నందన్కి సంబంధించిన ఒక సీక్రెట్ విషయం నాకు తెలుసు. ఐ నో అబౌట్ హిమ్ సంథింగ్. కానీ ఇప్పుడు కాదు, పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మనోజ్ గురించిన విషయం మీతో షేర్ చేసుకుంటాం. మీతో కూడా. లెట్స్ ఇన్వైట్ మనోజ్ అండ్ మైథిలి. వేసుకుంటాలే ఏం సక్కకున్నావే సంపంగి ముక్కుదానా ఏం సిక్కకున్నావే లవంగి టెక్కుదానా కొంగులో నన్ను కట్టుకో బొడ్డు లోపల నన్ను తోపుకో పూల దస్తిలో కట్టుకో రైక లోపల నన్ను దాచుకో ఓహో ఎర్రని రిబ్బెన పువ్వులు చేసి నల్లని కొప్పున నన్ను చుట్టుకో
మైథిలి రంగు 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 పడుద్ది. మనోజ్ సూపర్, యా సూపర్ సూపర్. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చేశారమ్మా. Thank you, sir. సన్నీ మాస్టర్. నా పాలసీ ఏంటంటే ఫస్ట్ షాట్ లోనే ముందు పట్టుకుంటే ఆడియన్స్ ని తర్వాత ఏదైనా మిస్ అవుతాం అనుకుంటారు. అలా స్టార్టింగ్ టేక్ ఆఫ్ అదరగొట్టారు మాస్టర్. ఎందుకంటే సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెయింటర్ సార్, రఫ్ లైన్ లో నుంచి ఏ కలర్ వేస్తే బాగుంటది అని ఆలోచించుకుంటూ రాగానే 2-3 చోట్ల సబ్జెక్టివ్ గా కూడా లిరిక్ ఎగిరిపోవడం ఉందన్నప్పుడు, గాల్లో గాల్లో రెక్కలు వచ్చినప్పుడు, చుక్కలు అన్నప్పుడు చేస్తుంది. నేను ఊహించిన దానికన్నా బాగా చేస్తాం మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. మీ నుంచి మాట్లాడండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనోజ్, మీరు డాన్స్ చేయక ముందు మీ గురించి ఒక విషయం నేను రివీల్ చేస్తానని ఆడియన్స్ కి ప్రామిస్ చేశాను, మరి రివీల్ చేసేస్తున్నాను. మనోజ్ ఇంకెవరో కాదు, ఛత్రపతి సినిమాలో ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్ చేసినటువంటి ఆ కుర్రాడే. అండ్ అలాగే అతడులో కూడా చేశాడు. వెరీ గుడ్. 2 ప్రభాస్ మహేష్ 2 ఎస్ లోనే సక్సెస్ లోనే ఎండ్ అయింది. సో నీ కెరీర్ కూడా సక్సెస్ తో స్టార్ట్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మైథిలిని మనం చాలా టీవీ సీరియల్స్ లో చూస్తూ ఉన్నాము. త్వరలో మైథిలి కూడా మూవీస్ లో కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక 7 ఏళ్లు వెనక్కి వెళ్ళాము. ఇప్పుడు 7 కొండల వాడిని మనకి అనునిత్యం స్మరింపచేసేటువంటి ఒక సినిమాని తీసినటువంటి దర్శకేంద్రుడి ఆ అన్నమయ్య సినిమాని గుర్తు చేసుకుందాం. ఇప్పుడేంటి భక్తి పాట ఏమైనా వస్తుందా? మోహన్ బాబు గారు రోజా గారి మీద పిక్చరైజ్ చేసినటువంటి అస్మదీయ మగటిమి ఆ సాంగ్ గురించి సార్ ఇప్పుడు డిస్కషన్. అన్నమయ్య సినిమాలో ఆ పాట పెట్టడానికి చాలా అబ్జెక్షన్స్ వచ్చింది. అవును సార్. షూటింగ్ అప్పుడు ఇటువంటి సినిమాలో ఆ పాట ఎందుకని, తీసిన తర్వాత కూడా పాట బాగుంది, ఈ సినిమాలో ఎందుకని. అయినా కూడా నేను ఇన్సిస్ట్ చేసి మోహన్ బాబు మీద ప్రేమతో కాదు, సినిమాకు అవసరం, ప్రేక్షకులకు అవసరం. ఆ పాట చూసిన తర్వాత దాని ఇంపార్టెన్స్ కానీ దాని వెనకున్న కథ కానీ చెప్తాను. నీకు కూడా మోహన్ బాబు అంటే ఇష్టం కనుక నీకోసం మోహన్ బాబు చేసిన ఒక శృంగార కీర్తన. 1997 అంటే 20 ఏళ్ల క్రితం వచ్చినటువంటి అన్నమయ్య సినిమాలోని ఆ అందమైన పాటని మరొకసారి చూద్దాం. అప్పటి వరకు ఏంటంటే అన్నమయ్యలో బాగా అన్ని ఎమోషనల్ సీన్స్, భక్తి 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 ఉంటుంది. అవకాశం ఇప్పుడు ఆడియన్స్ ఏదైనా ఒక స్టేజ్ వరకే భరించగలరు. సో అలాంటి చోట అవుట్ ఆఫ్ ది వెళ్ళి మనం కూడా అప్పుడప్పుడు సోషల్ సినిమాలో అడుగు వెళ్ళి ఒక ఐటమ్ సాంగ్ పెడదాం అనుకుంటామే. అలా కాకుండా ఒక రాజు గారు, అందులో రాజు జనరల్ గా కొంచెం ఎక్సెంట్రిసిటీ కూడా ఉంటుంది. రాజుగారితో స్టెప్పులు వేపిస్తేనేమో ఆ రోజు బాగుండదు. స్టెప్పులు వేయకుండా ఉండాలంటే జనరల్ గా ఏంటి, ఎవరిని పిలవాలంటే గంట కొట్టి ఢాంగ్ అని కొట్టి పిలుస్తాడు. ముందు అది పట్టుకున్నాను. ఇది సేవకుండా పిలవటానికి కాదు, రొమాంటిక్ గనక ఆ షేప్ లో ఒక బంతి, పూలతో బంతి చేపించి యాక్టింగ్ లోనే గంట కొట్టేటప్పటికి అమ్మాయి మెరుకలు తిరిగిపోయింది అనేటప్పటికి మోహన్ బాబు క్యారెక్టర్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ కదా. అదే ప్రకాష్ రాజ్ చేస్తుంటే ఓహో అని కానీ శబాష్ అని లేకపోతే ఆహా అని ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. మోహన్ బాబు ఆ క్యారెక్టరైజేషన్ టిపికల్ గా ఉంది కాబట్టి ఓహోని ఆహా అని కలిపితే ఎలా ఉంటుందని కేరవాణితో అన్నా అనమాట. ఏదన్నా సరే అది బాగా అబ్జర్వ్ చేస్తున్నారు ఇందాక నుంచి నేను చూసా. సో ఓహోను ఆహాను కలిపింది అనమాట. అది కూడా ఎందుకంటాడు, అమ్మాయి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఆయనగా ఆ రోజుల నుంచి కూడా ఎవరికైనా అందించాలంటే డాక్స్ గుర్తు అందించడం. సో అందుకనే ఇందులో యాపిల్స్ కానీ అవి కానీ వాడకుండా దాంట్లో అవన్నీ పెట్టి, అవి కూడా ఏంటంటే అమ్మాయి మీద పడాలంటే ఇతను ఇసరాలి లేకపోతే ఇప్పుడు మీరందరూ ఏమంటారు, ఇప్పుడు మళ్ళీ వేసాడురా రాఘవేంద్రరావు అనుకుంటారని చెప్పేసి రాజులు వాడే బాణంతో ఇచ్చి ఆ అమ్మాయి ఆడి అలసిపోయింది, కాసేపు నిందారగించు అని చెప్పి రొమాంటిక్ గా కూడా ఇచ్చేవాడు ఉంటారు కదా. ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ ఎలా చేయిస్తారు ఈ సాంగ్ ని చూడబోతున్నాము. సుధీర్ ఇలా యాక్టర్ అవ్వకముందు, కమేడియన్ అవ్వకముందు రామోజీ ఫిలిం సిటీలో ఏం చేసేవాడో నాకు తెలుసు, కానీ నేను ఇప్పుడే చెప్పట్లేదు. ఆఫ్టర్ ద పర్ఫార్మెన్స్ రివీల్ చేస్తాను. ఇప్పుడే చెప్పినా మాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. లేదు సార్, ఇప్పుడు మన ఇంట్రెస్ట్ అంతా సాంగ్ మీదే ఉండాలి. లెట్స్ ఎంజాయ్ ద సాంగ్.
అస్మదీయ మగటిని తస్మదీయ తకధిని రంగరీతు సంగమాలు భంగ భంగారి భంగా పెనుగొండ ఎదనిండ రగిలింది వెన్నెల అలా. అస్మదీయ మగటిని తస్మదీయ తకధిని రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా. ఓ సాపమ సామగ సాగ సని పసా సాపమ సామగ సమగ మమని పసని పా. పని నీ చాటు పని రసలీలలాడుకున్న రాజసాల పని. నా పని అందాల పని ఘన సాల్వ వంశ రసిక రాజు కోరు పని ఎప్పుడెప్పుడని ఎద ఎద కలిపే ఆ పని. రేపని మరి మా పని క్షణమా పని మా పని 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 సగదని పని మమ్మని మా పని ఆ పని ఏదో ఇప్పుడే తెలుపని వలపని. అస్మదీయ మగటిని తస్మదీయ తకధిని రంగరీతు సంగమాలు భంగ భంగారి భంగా ఓ సని స అస్మదీయ మగటిని తస్మదీయ తకధిని రంగరించు సంగమాలు భంగ భంగారి భంగా రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా. ఓ చాలా బాగా చేశారు సుధీర్ అండ్ దివ్య. థ్యాంక్ యూ సో మచ్. సుధీర్ని యాక్చువల్లీ గుర్తుపట్టలేదు సార్. మేము సుధీర్ని జనరలీ యో మ్యాన్ యో అట్లా చూసి చూసి అలవాటైపోయి ఈ రోజు సై సై సయ్యారే కోసం ఇలా మీరు రెడీ చేసినందుకు ముందుగా మీకు అభినందనలు సార్. అంటే సపరేట్గా ఈ పర్టికులర్ వీడియో మటుకు సుధీర్ షాట్లు మెయిన్గా నాకు పర్సనల్గా మోహన్ బాబు పంపిద్దాం అనుకుంటున్నాను. కొరియోగ్రాఫర్ ఆనంద్ గారు రావాలి సార్. మాస్టర్ నాకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ సాంగ్స్ అంటే ఇష్టం. మీరు ఫ్రమ్ ది బిగినింగ్ కాన్సెప్ట్ని బేస్ చేస్తున్నారు, బాగుంది. పర్టికులర్గా కోరస్ లేకుండా ఆ గేమ్ ఒకటి చాలా బాగుంది. ఒక చిన్న కరెక్షన్ ఒకటి చెప్తాను మాస్టర్. చెప్పండి. అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఈ సితార్ వాయించింది ఉందే రామా, ఈ అమ్మాయి బెండ్ అయితే బెండ్ అంటే సినిమాలో అయితే నువ్వు షార్ట్ తీసుకోవచ్చు, అంటే చేత్తో వాయించకుండా హ్యాంగ్ అండ్ దండని అట్లా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చిన్న చిన్న ఏంటంటే అతను కూడా ఎండ్లో మట్టు అది పోసిన తర్వాత తలకి ఇట్లా అనుకున్న ఆహా అనుకోమంటే అదిరిపోయింది. అసలు ఇదే సాంగ్ నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటి? ఆప్షన్ ఏ, నీ జీవితంలో రొమాన్స్ ఎక్కువ అని. ఆప్షన్ బి, నీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని. ఆప్షన్ సి, నీకు ఇంకా పెళ్లి కాలేదని.
మీరు ఇలా చెప్తే నాకు ఇంకా అవ్వదు కూడా. కిషోర్ గారు మీకేమనిపిస్తుంది? చాలా బాగుంది. కోరిగా మీరు చెప్పేంత స్థాయి నాకు లేదు. బట్ సుధీర్ ఉన్న ఇమేజ్ కి ఆయన పిల్లల చుట్టూ ఇలా ఇలా అంటుంటే నాకు బాగా కొంచెం నవ్వొచ్చింది. కానీ తర్వాత థ్యాంక్స్ టు హర్ గ్రేస్ మీరు చాలా బాగుందండి. టైమింగ్ కూడా బాగుంది మాస్టర్. టోటల్ గా డిజైనింగ్ ఇస్ వెరీ గుడ్ మాస్టర్. సుధీర్ గురించి ఒక సీక్రెట్ చెప్తానని చెప్పాను. ఏంటది? దాని ముందు నాకు సుధీర్ చెప్పండి. ఇలా కామెడీ స్టార్ యాంకర్ అవ్వక ముందు రామోజీ ఫిల్మ్ సిటీలో ఏం చేసేవాడు చెప్పేమంటావా? ఈయన మ్యాజిక్ షోలు చేసేవాడు. వెరీ గుడ్. సో ఒక మంచి మెజిషియన్ సుధీర్. అంతకుముందు మ్యాజిక్ షోనే డైరెక్ట్ గా చేసేవాడు. ఇప్పుడు టీవీలకు వచ్చి మ్యాజిక్ చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి పాట బోలో 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 రాణి క్యా చాహియే. నేను ఎప్పుడు ఏంటంటే క్యారెక్టర్ని బట్టి సెటప్ ఆలోచిస్తాను, అది చూస్తున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పల్లవి ఏంటమ్మా? బోలో 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 రాణి క్యా చాహియే. నాలోని సింగర్ నిద్రలేపారు. అంతకుముందు బొమ్ 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 బొంబాయి బొంబాయి తీసింది ఇక్కడ. ఆడియన్స్ గబుక్కుని ఎక్కడ తీసేస్తారు అనుకుంటారేమో, కథ బొంబాయి జరుగుతుంది. అవును, బొంబాయిలో ఉండి అనకాపల్లిని మొదలు పెట్టింది అనుకో, బొంబాయిలో ఉండి తెలుగు పాట పాడుతున్నారేంటి అంటారు. అందుకే నాకు అవన్నీ ఎందుకు అర్థం కావు. నువ్వు ఎక్కడి నుంచి అంటే అనకాపల్లి, నేను అమలాపురం అని స్టార్ట్. క్వశ్చన్ ఆన్సర్ నేనే చెప్తాను, అది కరెక్ట్ కదా నువ్వు చెప్తాను. ఎంఐ మీద కలర్స్ రాయటం కానీ ఆ కలర్స్ పోయటం కానీ ఎందుకు చేశానంటే ఇది కలర్ సినిమా అని చెప్పడానికి. Your time starts now. 10 seconds. బేసిక్ కలర్ఫుల్ ఉండాలని అనుకోని మీరు కలర్స్ రాశారు. కరెక్టే. కలర్స్ ఎందుకు వాడామంటే జనరల్ గా మెకానిక్ షెడ్లు ఏంటంటే రంగులు మార్చడానికి అట్లా. సో ఏమైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ తో రొమాంటిక్ గా ఉండాలని చెప్పేసి ముందు కలర్స్ అమ్మాయికి రాసి, తర్వాత కలర్స్ పోసి, తర్వాత కారు వాష్ చేసినట్టు ఆ అమ్మాయిని మళ్ళీ కలర్లు లేకుండా వాష్ చేసినట్టు. లేకపోతే అనవసరంగా పైపు దొరికింది కదా అని అమ్మాయి మీద నీళ్లు వెళ్ళాం అనుకో, ఆ క్యారెక్టర్ని బట్టి ఆ క్యారెక్టర్కి ఏ బ్యాక్గ్రౌండ్లో అయితే బాగుంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్ డల్గా ఉంటుంది కాబట్టి దాన్ని కలర్ఫుల్ చేయాలంటే ఏం చేయాలి, ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ విని ఆలోచించి దానికి ప్లాన్ చేస్తే సబ్జెక్ట్కి అవేగా వెళ్లకుండా ఉంటుంది అన్నమాట. మెకానిక్ షెడ్ లో ఇప్పుడు సాంగ్ అంటే అంత గ్రూపు ప్రభుదేవ మాస్టర్ అనుకున్నప్పుడు అది ఎందుకు సెలెక్ట్ చేసాము? మెకానిక్ షెడ్ అంతా ఎస్టాబ్లిష్ అవ్వాలి. బ్యాక్గ్రౌండ్ వాడు మెకానిక్ కాదు, ఆటో వాడు కనుక మెంటల్ జర్క్ రాకుండా మెకానిక్ షెడ్, అందులో ఆటోలు అన్ని తిరగటం అని పెట్టాము. अरे जानी, कोई लड़की को आते हुआ देखा? नहीं, यहाँ तो कोई नहीं आया. ఎంతసేపు డ్యాన్స్ 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 చేస్తున్నారు, చిన్న హ్యాపీ. ఇద్దరు ఉన్నారని ఆడియన్స్ తెలుసు. అవును, అమ్మాయి కాళ్ళు మట్టు బయట ఉంటాయి, ఇటేపేమో తలకాయ ఉంటుంది. అవును. సో ఇటువంటి ఏంటంటే ఆడియన్స్ కి ఒట్టి సాంగ్ చూస్తున్నప్పుడు మధ్యలో చిన్న మజా క్రియేట్ చేయడం అనమాట. ఇప్పుడు నువ్వు యాజ్ ఏ డైరెక్టర్ గా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉంటే బాగుంటాయా సాంగ్లు, మా సాంగ్ వదిలేయటం బెటర్? లేదు సార్, ప్యూర్లీ కాన్సెప్ట్ ఉండాలి సార్ ఇప్పుడైతే. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ కూడా ఓపికలు తగ్గిపోయాయి సార్. దే వాంట్ సంథింగ్ ఇన్ ద సాంగ్స్ ఆల్సో. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే సాంగ్ ని ఈ జనరేషన్ లో ఉండేటువంటి కొరియోగ్రాఫర్ ఇప్పుడు ఉండేటువంటి కళాకారులతో చేస్తే ఎలా ఉంటుందో చూడబోతున్నాం. అలాగే అభి గురించి ఒక సీక్రెట్ తెలుసు నాకు. మీకు చాలా తెలిసింది. అందరి గురించి నేను సీక్రెట్స్ కనుక్కుంటూ ఉంటాను, నాకు చాలా ఖాళీ టైం ఉంటూ ఉంటుంది అప్పుడు. సో ఆ సీక్రెట్ ఏంటో సాంగ్ అయిపోయిన తర్వాత నేను రివీల్ చేయబోతున్నాను అబౌట్.
అనకాపల్లి బుల్లెమ్మ నీకేటి కావాలా స్వీట్ కావాలా పచ్చ నోటు కావాలా బయట పట్టి సైడ్ కొట్టే పండు వెన్నెల్లో ఆట కాగల పప్పు మోట మొగల అమ్మో వీళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీ కాస్ట్లీ ఐటమ్స్ మీరు ఏమైనా తీసుకొచ్చారా? నా ఫోన్ ఉందండి, అరే ఉందో లేదో ఒకసారి చూసుకోండి. చార్జర్ పోయిందండి. ఎక్స్క్యూజ్ మీ, ఏ ఎవరిది ఇది? ఇది ఇక్కడ నుంచి కొట్టేసా గిఫ్ట్. అక్కర్లేదు, కోటిలో కొన్నావు కదా. ఆ అమ్మాయి కొనింది, నేను కాదు. ఓ ఏ బాగా చేసావు అభి, వెరీ నైస్. Thank you. ప్రియాంక చాలా బాగా చేసావు. డైరెక్టర్ గారు ఏమంటారో విందాం. ప్రియాంక, అభి సార్, వేవ్స్ కానీ ఇది కానీ చిరంజీవి గారు ఎలా చేశారో దగ్గర అలాగే చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో చాలా మచ్. బాగా చేశారు. ఈ పాట కొరియోగ్రాఫర్ గోవింద్ మాస్టర్ గారు రావాలి. హై గోవింద్ మాస్టర్, టోటల్గా ఫార్మేట్ వెయిటింగ్, ఎందుకు వెయిటింగ్ అర్థమయ్యేటట్టే ఉంది. నిజంగా వెయిటింగ్ అనుకుని సిన్సియర్ రొమాన్స్లో పడినట్టు చేసి ఫైనల్గా ఫస్ట్ తీసుకెళ్తాం. 100% సక్సెస్ఫుల్ యాజ్ దో యూ హ్యావ్ చేంజ్ ది క్యారెక్టర్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు అనుకున్న క్యారెక్టర్కి కరెక్ట్గా అమ్మాయి కూడా జేబు కొట్టేయటం మటుకు అదర్ కొట్టింది. ఆల్ ది బెస్ట్ అమ్మా. Thank you. చాలా బాగుంది. వెన్నెల కిషోర్ గారు, మీకు ఏమనిపించింది వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ చూస్తే? అదే పైలట్ మనోభావాలు దెబ్బతింటే అనిపించింది. ఎందుకంటే ఆయన పైలట్ రావడం, మళ్ళీ దానివల్ల ఫ్లైట్ డిలే అవడం, ఈ గ్యాప్ లో ఏం చేస్తున్నాడు అంటే ఇలా చేస్తున్నాం అనేది కొంచెం, అది కాకుండా ఈయన పైలట్ కాదు, ఇది కూడా దొంగతనం అన్నమాట. ఈ కాస్ట్యూమ్ అది దొంగ పైలట్. అండ్ అభి గురించి ఒక విషయం చెప్తానని చెప్పాను ఒకసారి ఇందాక, ఆ విషయం చెప్పేస్తున్నాను. అభి ఇమిటేషన్ చేయడంలో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఇమిటేటింగ్ డిఫరెంట్ డాన్స్ ఇమిటేషన్స్ లో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్. థ్యాంక్ యూ అండి. మీరు యూజ్ చేయని పళ్ళ ఏదైనా దొరికితే చూద్దాం అనుకున్నాం కానీ అసలు దొరకలేదు సార్. అంటే మీరు ఉన్న పళ్ళని మీరు వాడేశారు, ఫ్లవర్స్ ను కూడా మీరు వాడేశారు. అంటే కొత్త కొత్త స్పీషీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఓహో ఇవి ఉన్నాయి అని మీ సినిమాల ద్వారా మాకు తెలిసింది.
కాబట్టి ఓన్లీ బాల్స్ తోని మేము అడ్జస్ట్ అయిపోయాం సార్. బాల్స్ కూడా వాడేసాను, నెక్స్ట్ ఎపిసోడ్ లో వస్తుంది. అవును, ఏమీ మిగలలేదు. ఏమి ఆఖరికి బొంగరం కూడా వాడేశారు సార్, ఇంకా మాకు ఇంకేం దొరకలేదు. ఇప్పుడు తద్దినక తప్పదిక. యాపిల్ తీసుకో. సంధించడానికి ఇక్కడ ఉన్నాయి బాణాలు, దొరికింది. ఇన్ని బాణాలు ఉన్నాయేంటి? ఇప్పుడు సరదాగా కొన్ని ప్రశ్నలు. ప్రశ్నలు కొంచెం సరదాగా ఉంటాయి, కానీ ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయి, ఎక్కడ తగలకూడదో అక్కడ తగులుతాయి. ఆన్సర్ ఇచ్చేవారు. అవునండి, మీకే. రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. మీరు ప్రతి నెల ఒక రోజు ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు అని మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఎక్కడికి వెళ్తూ ఉంటారు, అక్కడ ఏం చేస్తారు? నాకు హోటల్ రూమ్స్ అంటే బాగా ఇష్టం. బేసిక్ గా ఎవరికి కనపడం ఉంటుంది సార్. నాకు ఇది అర్థమైంది. నా పేరు వెన్నెల కిషోర్ కాబట్టి అమావాస్య ఎప్పుడు నేను కనపడాను సార్. వెరీ గుడ్. మీ పేరు వెన్నెల కిషోర్, అమావాస్యకు ఉండరుగా? నో వెన్నెల. సూపర్ మైండ్. అందుకని నో చంద్రుడు. క్వశ్చన్స్ ఎవరు రాసారో వాళ్ళకి సై అయ్యారే. ఓకే, తద్దినక తప్పదికాలో మీ సెకండ్ క్వశ్చన్. మిమ్మల్ని హీరోగా పెట్టి డైరెక్టర్ గారు ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నారు. హీరోయిన్ ఎవరైతే బాగుంటుంది? చాయిసెస్ యువర్స్. ఆప్షన్ ఏ సన్నీ లియోన్, బి బిపాషా బాసు, సి రాఖీ సావంత్. అంత ఆలోచించారా? ఐ థింక్ ఐ విల్ గో విత్ బిపాషా బసు. వై? బికాస్ షీ ఇస్ డస్కీ అండ్ నా హైట్ కూడా కరెక్ట్ ఉంటుంది. యు ఆర్ ఆస్కింగ్. ఓకే. మీరు ఇప్పటి వరకు ఎంత మందికి ఐ లవ్ యూ చెప్పారు? మీకు ఎంత మంది చెప్పారు? నేను ఇప్పటివరకు ఒక ముగ్గురికి ఐ లవ్ యూ చెప్పాను. నాకు తిరిగి ఎవరు చెప్పలేదు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ యాక్చువల్లీ. అది నాది అన్కండిషనల్ లవ్. ఐ లవ్ యూ చెప్పకపోయినా ఏమని తిట్టారని తన ఉద్దేశం. ఐ లవ్ యూ చెప్పినప్పుడు వాళ్ళు చెప్పలేదంటే బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నారు సార్ అందరు. ర్యాపిడ్ క్వశ్చన్ మధ్యలో నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. నేను ఓ హోటల్లో సర్వర్ని, నువ్వు వచ్చి టేబుల్ మీద కూర్చుని నన్ను పిలువు. భయ్యా. భయ్యా కాదు, బేరాన్ని ఎట్ట పిలుస్తావు? నేను భయ్యానే అంటాను సార్, నాకు అలవాటు బాగా. బేరారని పిలువు. బేరర్. సార్ ఏం కావాలి మీకు అంటే ఇడ్లీ ఆర్డర్ ఇవ్వాలి. బేరర్. ఏం కావాలి సార్? ఒక మంచి ఇడ్లీ ప్లేట్. 2 3? 2. మరి ఇడ్లీ 2 తింటావు కదా, ఇదేటో డైరెక్ట్ చేసిన సినిమాకి 1.5 అని ఎందుకు పెట్టాను పేరు? ఏదైనా హాఫ్ అనేది ఎందుకుంటుంది? కాదు, సినిమా వెన్నెల 1.5 అని పెడితే నాకు అర్థం కావట్లేదు. అన్ని సగమే తింటాడా అంటే? కాదు సార్, బేసిక్ గా అప్పుడు చాలా మంది అన్నారు సార్, ఈ పార్ట్ 2 పెడితే సెంటిమెంట్ గా తెలుగు సినిమాల్లో ఏది హిట్ అవ్వట్లేదు. బాహుబలి హిట్ అయింది కదా. అది అప్పుడు సార్, అందులో 1.5 అన్నావా? అందుకే 1.5 అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. మీరు ఇందాకే అందరూ చూడదగ్గ శృంగార గీతాన్ని చూశారు. అందరూ చూడదగ్గ. మీ దృష్టిలో శృంగారం అనేది ఏ సబ్జెక్ట్? ఆప్షన్ ఏ ఆర్ట్స్, బి సైన్స్, సి స్పోర్ట్స్. గుండె ఖతుక్కు 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 మందిరో, దిగ్గు సితుక్కు 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 మందిరో. నా ప్రకారంగా ఒక ఆర్ట్స్ సార్. నేను అన్ని ఆర్టిస్టిక్ గా తీసాను. మీరు ఆర్టిస్టిక్ సార్, నో డౌట్. కొన్ని సాంగ్స్ ఉంటాయి సార్, రొమాంటిక్ సాంగ్స్. అవి ఎలా ఉంటాయంటే మనం యూట్యూబ్ లోకి వెళ్తే వాడు ఆ సాంగ్స్ పెట్టగానే ఏజ్ అడుగుతాడు సార్ మనని. సాంగ్స్, తెలుగు సాంగ్స్ లో. కానీ మీది ఎంత రొమాన్స్ చూపించినా కానీ అసలు వాడు ఇంపాసిబుల్ దానికి ఏజ్ అడగడం. ఎందుకంటే అది చాలా పొయిటిక్ గా ఉంటాయి, ప్లస్ రొమాంటిక్ గా ఉంటాయి. మీరు ఏజ్ అడిగే లాంటి సాంగ్స్ ఎందుకు టైప్ చేస్తున్నారు యూట్యూబ్? తెలుగు రొమాంటిక్ సాంగ్స్ అని కొడితే సార్ మామూలుగా కొన్ని సాంగ్స్ క్లిక్ చేసి ఏజ్ అడుగుతారు. ఇప్పుడు ఆ సైంటిఫిక్ ఎందుకు? నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అ లాజికల్ క్వశ్చన్ అండ్ ఆల్సో అ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మీరు కొంచెం వాడాలి. స్పైడర్ మ్యాన్ కి బ్యాట్మ్యాన్ కి ఫైటింగ్ జరిగితే ఎవరు విన్ అవుతారు? స్పైడర్ మ్యాన్ కి బ్యాట్మ్యాన్ ఫైటింగ్ జరిగితే ఎవరు విన్ అవుతారు? స్పైడర్ మ్యాన్ విన్ అవుతారు. వై? వాడికి సూపర్ పవర్స్ ఉన్నాయి సార్ వెన్ కంపేర్ టు బ్యాట్మ్యాన్. బ్యాట్మ్యాన్ గాడు వాడు సొంతగా చేసుకున్న పవర్స్, స్పైడర్ మ్యాన్ కి సూపర్ పవర్స్. మీరు హీరోయిన్ తో ముద్దు సీన్ లో నటించాల్సి వచ్చినప్పుడు డూప్ ని వాడతారా, గ్రాఫిక్స్ వాడతారా? ముద్దులతో నమాలు నేర్పించనా. ముందు నేను ఒక టూత్ పేస్ట్ వాడతాను. డూప్ మీద వాడతా అంటే మొత్తానికి వాడతావు. గ్రాఫిక్ నీకు
యూ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ చిలిపి డిఫెన్స్ మా ఐ నో దేర్ ఇస్ సమ్ కొరిక ఇన్ యూ. లాస్ట్ క్వశ్చన్, ఇట్స్ సీరియస్ క్వశ్చన్. ఒక ఆర్టిస్ట్ గా మీరు అన్ని రకాల సినిమాలని నటించాలి కాబట్టి ఒక బయోపిక్ లో నటించాల్సి వచ్చినప్పుడు ఎవరి బయోపిక్ లో మీరు నటిస్తారు? ఏ లాలూ ప్రసాద్ యాదవ్, బి రామ్ గోపాల్ వర్మ, సి కేఏ పాల్. రామ్ గోపాల్ వర్మ. వెరీ గుడ్, నాకు ఇష్టం. కిషోర్ గారు ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు యాజ్ అ స్పెషల్ గెస్ట్ మీకు ఒక బహుమతి డైరెక్టర్ గారు చేతుల మీదుగా. చలి రాత్రిలో జత జాతరలు ఎటుపోరు జాబిలి రహదారులన్నీ తారలైన వేళ రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ పువ్వ పువ్వ. మనిషికి అజ్ఞానం ఎంత పర్సెంటేజ్ ఉండడం అవసరం? ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఉయ్యాల. సరసమాడే సమయమిపుడా ఆపవే నీ గోల. ముద్దులతోనే రుద్దు రుద్దు మధ్యల తాళం వద్దు వద్దు. సరసుడ